పెహల్గాంపై దాడి ఉగ్రవాదుల పిరికిపందారు గోపాలపురం టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూర్చాలని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కూటమి నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడుల్లో చనిపోయిన వారికి నివాళులర్పిస్తూ కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు. తీవ్రవాదుల దుశ్చర్య పిరికిబందుల చర్యగా ఖండిస్తూ భారతీయులు మేమంతా కులాలుగా వేరు కావచ్చు, మతాలుగా మేము వేరు కావచ్చు, కానీ భారతీయులుగా మేమంతా ఒకటే. ఏదైతే ప్రపంచ గురువుగా ఎదుగుతున్న భారతదేశాన్ని ఈరోజు ఒక సమానత్వంగా ఎదుగుతున్న ఈ భారతదేశంలో చిచ్చులు రేపాలని, ప్రపంచ గురువుగా అత్యున్నత స్థాయికి ఎదగబోతున్న క్రమంలో ఈ యొక్క ఐక్యతని, సంఘటితని దెబ్బతీయాలనే ఒక కుటిల తత్వంతో పాకిస్తాన్ చేసిన ఈ యొక్క దీనికి త్వరలో భారీ మూల్యం పాకిస్తాన్ చెల్లించుకోబోతుంది. అసూల బాసిన వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబాలకు భారతీయులుగా ఈ యావత్ భారతదేశం అంతా వారికి అండగా ఉంటుందని, కులాల మధ్యనే కానీ మతాల మధ్యన కానీ ఇక్కడ చిచ్చు రేగదు. ఎందుకంటే ఇది ఈ భారతదేశ నేల గొప్పతనం, ఈ భారతదేశ గాలి గొప్పతనం. ఇక్కడ మేము అనేక కులాలు, అనేక మతాలు అందరం కూడా సంఘటితంగా భారతీయులుగా మేమంతా ఒకటే ఉంటున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో దీనికి కక్ష తీర్చుకుంటాం, ప్రతీకారం తీర్చుకుంటాం, పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెబుతాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నేతృత్వంలో అటు చర్యలు మొదలయ్యాయి. పాకిస్తాన్కి మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలో ఉంది. తీవ్రవాదుల దుశ్చర్య పిరికిబందుల చర్యగా ఖండిస్తూ భారతీయులు మేమంతా కులాలుగా వేరు కావచ్చు.